అగ్రిగోల్డ్పై చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ పట్టుపట్టడంతో స్పీకర్ సభను మరోసారి 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు నినాదాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, సభలో వైఎస్ఆర్సీపీ నేతలు నినాదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది, వివరాలేంటి? సార్, అగ్రిగోల్డ్ కుంభకోణం అంశం పైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇవాళ అట్టుడుగుతోంది. ఇవాళ ఉదయం శాసనసభ 9 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభమైనప్పటి నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అగ్రిగోల్డ్ కుంభకోణం పైన తక్షణమే చర్చించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే దీని మేరకు 8 గంటలకు వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. 6,800 కోట్ల రూపాయల కుంభకోణం అగ్రిగోల్డ్ లో జరిగింది. ఇందులో సుమారుగా 32 లక్షల మంది డిపాజిటర్లు కుటుంబాలకు సంబంధించిన అంశం ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి కామన్ మ్యాన్ అంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రధానంగా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్రమైన అభ్యంతరకరంగా ఆకర్షణీయంగా ఉంది. తీవ్రమైన ఆరోపణలు కూడా వస్తున్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంశం పైన చర్చకు పట్టుపడుతుంది. ఎందుకంటే మంత్రి పత్తిపాటి కొల్లూరు అగ్రిగోల్డ్ సంబంధించిన భూమి కొనుగోలు జరిగిన అవసరం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో ప్రస్తావించింది. అంతేకాకుండా మరోవైపు హైకోర్టులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సిఐడి దర్యాప్తుని తప్పుపట్టిన పరిస్థితి. ఈ సంస్థ 11 నెలల పాటు అక్కడ భూములు అమ్ముకోనివ్వకుండా భూముల ధరలో చూపించడంలో, ధరల వాల్యూ కట్టడంలో కానీ, అంతేకాకుండా ఆ ఆస్తులు డైవర్షన్ సంబంధించి కానీ, డిపాజిట్లు డైవర్షన్ సంబంధించి కానీ తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలపైన దీనిపై సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశం చాలా తీవ్రమైంది. ఇంకోవైపు డిపాజిటర్లు, అదేవిధంగా ఏజెంట్లు ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి ఉంది. చాలా మంది సామాన్యుడి పొదుపు డబ్బులన్నీ కూడా ఏదైతే ఎక్కువ వడ్డీ వస్తుందన్న ఆశతో డిపాజిట్ చేసుకున్న డబ్బులన్నీ కూడా పోయిన పరిస్థితి. ఇంత పెద్ద కుంభకోణం పైన చర్చ జరపాల్సిందే ఎట్టి పరిస్థితులు. ఇంకా 3 రోజులు మాత్రమే శాసనసభ జరగబోతుంది కనుక తక్షణమే ఈ అంశాన్ని చర్చకు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది. అయితే ఎట్టి పరిస్థితులు కూడా అధికార పక్షం మాత్రం ఈ చర్చకు ముందుకు రావడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశ్నోత్తరాలే ముందు నిర్వహిస్తామని చెప్పి అధికార పక్షం చేస్తుంది. స్పీకర్ కూడా అప్రోప్రియట్ టైంలో మళ్ళీ చర్చిస్తామని చెప్పారు తప్ప ఎప్పుడు చర్చిస్తారు, ఎన్ని గంటలు చర్చిస్తారనే అంశాన్ని ప్రకటించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఆందోళన కొనసాగిస్తా ఉంది. ఉదయం ప్రారంభించినప్పుడు కూడా పోటీ మాటకి వెళ్లి తమ నిరసన తెలుపుతా ఉంది.